హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను మంది చేస్తున్నానండి. మంది తయారు చేసేదానికి దానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టున్నా. ఇప్పుడు వీడియో చూస్తాం రండి. ఒక్కొక్కటిగా నేను నిదానంగా అట్లా ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూడండి ఏం వస్తువులు కావాలనేది అన్నీ కట్ చేసి తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక జార్లో అన్ని మసాలాన్ని రుబ్బుకోవాలి. మంది తయారు చేసేదానికి మనకు కావాల్సిన అన్ని మసాలాన్ని రుబ్బుకోవాలి ముందుగా. ఇప్పుడు చూడండి దీనికి కావాల్సిన అన్ని మసాలాన్ని ఇప్పుడు పెట్టి ఉన్నాయి. ఇదన్నీ ఇప్పుడు మనం రుబ్బుకోవాలన్నమాట. మిక్సీ పట్టాలి. నేను ముందుగా తెల్లగడ్డ, అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటాకాయ 2 అన్నీ పెట్టి ఉన్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి. బాగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం 1 కప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకోవాలి. అంతా ఒకేసారి కలిపి వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. టమాటాకాయ ఎక్కువ వేసుకోకూడదు. 2 కాయ అదే 2 ముక్కలుగా చేసి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి. ఇంత మిక్సీ పట్టేసిన మరి అంత మెత్తగా లేకుండా మరి అంత బరక లేకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నేను పొయ్యి వెలిగించి మనం ఇప్పుడు బియ్యం ఎంత పెట్టుకున్నామో దాని ప్రకారం నేను వచ్చి 1 సేరు అన్నమాట, 4 పావు 1 సేరు బాస్మతి రైస్ తీసుకున్నా. దానికి తగినట్టు నేను ఈ మసాలాన్ని చేసుకున్నాను. మనం ఒకవేళ ఎక్కువ బియ్యం ఎక్స్ట్రా తీసుకుంటే మసాలా ఎర్రగడ్డ నేను 2 ఎర్రగడ్డ తీసుకున్న చోట 3 ఎర్రగడ్డలు అట్లా క్వాలిటీ పెంచుకోవాలన్నమాట. కొద్దిగా పెంచుకొని ఇప్పుడు అన్నీ వేయకుండా మనకు కావాల్సిన నూనె వేసుకొని మొత్తం వేయొద్దు. నేను పక్కన ఎత్తి పెట్టినా చూడండి. నేను ఎందుకనేసి అది చెప్తాను చూడండి లాస్ట్లో. ఇప్పుడు మొత్తం నేను వేయలేదు. కొద్దిగా మసాలా కావాల్సిన మన అన్నంకి కావాల్సిన మసాలా ముందుగా వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మన కడాయి మసాలా ఉంది కదా, పట్టె, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇదన్నీ బాగా దాంతోపాటు ఎంచుకోవాలండి. అదన్నీ బాగా ఎంచిన తర్వాత బాగా నేను 2 కిలో తీసుకున్నా చికెన్, 2 కిలో చికెన్ తీసుకున్నా. దానికి తగినట్టు నేను చేస్తున్నాను. 2 కిలో చికెన్లో ఈ మసాలా దానికి తగిన మసాలా కరెక్ట్గా మనం వేసుకుంటేనే అది బాగా రుచిగా ఉంటుంది. దాని కరెక్ట్గా సరిపోయిన అన్నమయ్యకు సరిపోయినంత మనం ఉప్పు కూడా దాంతోపాటే వేసుకొని బాగా చికెన్లో ఉన్న నీళ్ళన్నీ మొత్తం బయటకు వచ్చిన దాంతోపాటే బాగా వేయించుకోవాలి. అంతా మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేయాలి. కొంతసేపు అట్లా వదిలేస్తే చికెన్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాతనే మనం మసాలా కలుపుకోవాలి. ఇది వచ్చి ధనియా పొడి. మనకు కారం వేసుకోకూడదు, కలర్ చేంజ్ అయిపోతుంది. ఎర్ర కారం వేయకూడదు, పచ్చిమిరపకాయ వేసినా సరిపోతుంది. ఇది గరం మసాలా, చికెన్ మసాలా ఇది 2 వేసుకోవాలి. ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇంతే దీనికి వేసుకోవాలి. మనం ఎర్ర కారం పొడి వేసుకోకూడదు, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది. అన్నం వచ్చి బిర్యానీ లాగా అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. అందుకనేసి మనం అది వేసుకోకూడదు. పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోవాలి. ఆ పచ్చి వాసన అన్నీ పోయిన తర్వాత మనం ఎసురుకు ఎంత కావాలో నీళ్ళు పోసుకోవాలి. ఎసురుకు మనం బియ్యంకు కరెక్ట్గా వేసుకోకూడదు. దానికంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా, 1 గ్లాస్ 2 గ్లాస్ ఎక్స్ట్రా. ఎందుకంటే మనం ఇది ఉడకబెడతాం కాబట్టి ఆడకి తగ్గిపోతుంది, నీళ్ళంతా తగ్గిపోతుంది, ఎసురు తగ్గిపోతుంది కదా. అందుకని కొద్దిగా ఎక్స్ట్రానే మనం నీళ్ళు వేసుకోవాలి. బాగా ఒక 15 నిమిషం ఉడకాలండి. ఉడికిన తర్వాత ఎసురుకు సరిపోతుందా లేదా అనేసి బియ్యం సరిపోయినట్టు ఉంటే సరిపోతే సరి, లేదంటే మనం మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని అంత బియ్యం అన్నీ వేసుకోవాలి. నేను బాస్మతి రైసే తీసుకున్నా. దీనికి మందికి బాస్మతి రైసే బాగుంటుంది. ఉప్పు చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి బియ్యం వేసిన తర్వాత మనం ఉప్పు కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోవాలి. అప్పుడే బాగుంటుంది, లేదంటే చప్పగా ఉంటుంది, బాగుండదు. ఇంతేనండి, అయిపోయింది. ఇప్పుడు నేను ఉడకబెట్టి తీసుకునే చికెన్ ఉంది కదా, దానికి
నేను మసాలా కలుపుతున్నాను. ఎర్ర కారము, గరం మసాలా, చికెన్ మసాలా నేను మళ్ళీ కలుపుతున్నా. ఎందుకంటే మనం కొద్దిగా కారంగా తింటాం కాబట్టి కారం మనకు కొద్దిగా ఎక్స్ట్రా కావాలి. అందుకని నేను కారం కలుపుతున్నా. లేదు అవసరం లేదంటే అవసరం లేదు, అట్లే ఎంచుకోవచ్చు. నేను మాత్రం కొద్దిగా కారంగానే మసాలా ఉండాలనేసి నేను మసాలా వేసి దానిలో అన్ని మసాలా మనం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ కూడా వేసి దాంతో కలిపి పక్కన పెట్టుకుంటా. ఇది మళ్ళీ ఆ తర్వాత ఎంచుకోవచ్చు. ఇప్పుడు దీనికి కలుపుకునేదానికి అన్నంలో కలుపుకునేదానికి టమాటా ప్యూరీ చేస్తున్నా. దీనిలో టమాటా సాస్ అంటారు. దానిలో కలుపుకునేదానికి మంతి అంటే ఆ టమాటా సాస్ అనేది ఉంటుంది. దానికి కావాల్సిన నేను ఒక 5-6 టమాటా కాయలు తీసుకున్నా. అది బాగా మెత్తగా మిక్సీలో నూరుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి బాగా. ఇప్పుడు నేను ఈ మసాలా ముందుగా తీసి పెట్టిన మసాలా ఉంది కదా, నేను బియ్యంకు అన్నంలో వేసిన మసాలా ఇది. అదే మసాలా దీనికి కూడా నేను వేసి ఇది బాగా ఎంచుకోవాలి అనమాట. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు నేను నూరి పెట్టున్న ఇది టమాటాగా ఉంది కదా, ఆ టమాటా గుజ్జు కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా మనం నీళ్ళు కూడా పోసుకోవాలన్నమాట. మరి అంత గట్టిగా ఉంటే బాగుండదు. సరిపోయినమైన ఉప్పు కూడా వేసుకోవాలి. దీనిలో ఏ మసాలా ఏమి లేదు. నేను ముందుగా ఎత్తి పెట్టున్నాం కదా మసాలా, ఆ మసాలాని వేసుకున్నాను నేను. చాలు, సరిపోతుంది. ఆ మసాలానే బాగుంటుంది. కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పైనుంచి. సరే అండి, అది అయిపోయింది. ఇప్పుడు నేను పక్కన కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, ఇప్పుడు అదే ఎంచుకోవాలి. ఇప్పుడు ఎంచుతున్నా. దానికి కావాల్సిన నూనె వేసుకొని నూనె వేడి అయిన దాకా కొంతసేపే, మరి ఎంత ఎక్కువ, ఎందుకంటే ఇది ముందుగానే ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంతసేపు అట్లా కలర్ మారితే సరిపోతుంది. ఆ మంట మాత్రం ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్లోనే అట్లా ఎంచుకోవాలి. అట్లా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్ అన్ ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోండి. అట్లే ఇవన్నీ కూడా అట్లా ఫ్రై చేసుకుంటే చాలు, అయిపోయింది. ఇంతేనండి. మంతి చూస్తాం ఎంతవరకు వచ్చిందనేసి. చూడండి, దమ్ము కూడా వచ్చేసింది. నేను పైనుంచి కలర్ వేసి ఉన్నా. కావాలంటే కలర్ వేసుకోవచ్చు, అవసరం లేదంటే అవసరం లేదు. మనకు కలర్ వేసుకుంటే మన కలర్ఫుల్గా బాగుంటుంది. చూసానికి కూడా మంది సూపర్గా బాగుంటుంది. ఇదేనండి, చూడండి ఎంత పొడిగా ఎంత బాగుంటుందో. చూస్తానే నోరు ఊరుతుంది కదా, అంత రుచిగా ఉంటుంది. దీనికి ఏ మసాలా అవసరం లేదు, ఎక్కువ మసాలా లేదు. చూసినారు కదా, ఏం కావాలో మసాలా అంతే. అంత రుచిగా వస్తుందండి. మన హోటల్ కంటే మన ఇంట్లో మనం చేసి తినేది అంత బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇంతేనండి, అయిపోయింది. చూడండి, మళ్ళీ ఇంకొక